3. 0 అమల్లోకి వస్తే ఉద్యోగులు పెద్ద ఫారంలు నింపాల్సిన అవసరం తగ్గుతుంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. యూపీఐ లేదా పకు అనుసంధానమైన ఏటీఎం కార్డు ద్వారా బ్యాంకు ఖాతా నుంచి డబ్బు తీసుకున్నట్టే పీఎఫ్ డబ్బును కూడా పొందవచ్చు. నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తీసుకువస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 మార్పులతో పీఎఫ్ డబ్బు ఉపసంహరణ విధానం పూర్తిగా డిజిటల్గా, సులభంగా మారబోతోంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఫారంలు, పత్రాలు, యజమాని ఆమోదం, ఆలస్యం వంటి సమస్యలు ఎదురయ్యేవి. అయితే కొత్త వ్యవస్థలో యూపీఐ, ఏటీఎం వంటి మార్గాల ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బు పొందే అవకాశం కల్పించనున్నారు. ఇక మరింత ఈజీఏపో 3.0 అమల్లోకి వస్తే ఉద్యోగులు పెద్ద ఫారంలు నింపాల్సిన అవసరం తగ్గుతుంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. యూపీఐ లేదా పకు అనుసంధానమైన ఏటీఎం కార్డు ద్వారా బ్యాంకు ఖాతా నుంచి డబ్బు తీసుకున్నట్టే పీఎఫ్ డబ్బును కూడా పొందవచ్చు. ఈ మొత్తం నేరుగా లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆధార్ ఓటీపీ ద్వారా గుర్తింపు ధృవీకరణ జరిగి ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ సిస్టమ్ను ఎప్కితో అనుసంధానించనున్నట్లు సమాచారం. దీంతో ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ యాప్ల ద్వారా కూడా ఈ సేవ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఆటో సెటిల్మెంట్ పరిమితి పెంపు. ఇప్పటివరకు ఆటో సెటిల్మెంట్ ద్వారా క్లెయిమ్ పరిమితి ఇండియన్ రూపీ 1 లక్షగా ఉండేది. ఇప్పుడు దాన్ని ఇండియన్ రూపీ 5 లక్షలకు పెంచే దిశగా చర్యలు జరుగుతున్నాయి. దీంతో చిన్న మరియు మధ్యస్థ క్లెయిమ్లు కొన్ని గంటల్లో లేదా ఒక రోజులోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. యజమాని ఆమోదం అవసరం తగ్గింపు. ఏపోలో మరో కీలక మార్పు ఏమిటంటే చాలా క్లెయిమ్లకు ఇక యజమాని ధృవీకరణ అవసరం ఉండకపోవచ్చు. ఆధార్ ఓటీపీ ఆధారంగా ఉద్యోగి వివరాలు ధృవీకరించి క్లెయిమ్ను ముందుకు తీసుకెళ్తారు. అలాగే సాధారణ ఉపసంహరణల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ సదుపాయం కూడా ఇవ్వనున్నారు. దీంతో యజమాని కారణంగా జరిగే ఆలస్యాలు తగ్గుతాయి. వరకు తీసుకోవచ్చు. ఉద్యోగి 1 నెల నిరుద్యోగిగా ఉంటే పీఎఫ్ నిల్వలో 75% వరకు తీసుకోవచ్చు. 2 నెలలు ఉద్యోగం లేకపోతే లేదా 58 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తే మొత్తం 100% ఉపసంహరించుకోవచ్చు. వివాహం, ఉన్నత విద్య, గృహ నిర్మాణం, వైద్య చికిత్స వంటి అవసరాల కోసం కూడా నియమాల ప్రకారం 50% లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. 3 విభాగాలు. ఉపసంహరణలను సులభంగా అర్థం చేసుకునేలా ఈపీఎఫ్ఓ 3 విభాగాలుగా విభజించింది. 1. అత్యవసర అవసరాలు, వైద్యం, విద్య, వివాహం. 2. హౌసింగ్, ఇల్లు కొనుగోలు, నిర్మాణం, మరమ్మతులు. 3. ప్రత్యేక పరిస్థితులు, నిరుద్యోగం, పదవీ విరమణ. దీంతో క్లెయిమ్ తిరస్కరణలు తగ్గే అవకాశం ఉంది. వడ్డీ రేటుపై కీలక నిర్ణయం. 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీ రేటును కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే వరుసగా 3వ సంవత్సరం వడ్డీ రేటులో మార్పు లేకుండా ఉంటుంది. ఈ సేవల కోసం అవసరమైనవి యూపీఐ లేదా ఏటీఎం ద్వారా పీఎఫ్ ఉపసంహరణ చేయాలంటే యాక్టివ్ యూఏఎన్ ఉండాలి. అది ఆధార్కు లింక్ అయి ఉండాలి. పాన్ లింక్ చేయడం కూడా మంచిది. బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్, మొబైల్ నంబర్ అప్డేట్గా ఉండాలి. పెద్ద ఊర్టీ మార్పులతో పీఎఫ్ క్లెయిమ్లు వేగంగా పూర్తవుతాయి. కార్యాలయాలకు వెళ్లే అవసరం తగ్గుతుంది. డిజిటల్ సౌకర్యాలు పెరగడంతో పీఎఫ్ ఖాతా నిర్వహణ మరింత సులభం కానుంది. ఉద్యోగుల కోసం ఇది పెద్ద సంస్కరణగా భావిస్తున్నారు.